రామయ్య, ఓ రామయ్య, రామయ్య చల్లటి చూపుతో చూడాలి. అంత కోపంగా చూస్తావేంటయ్యా? రాముడు అన్నందుకు నేను సీతైతే నువ్వేమవుతావు? ఆ పార్వతి అయితే శూర్పణఖవుతుంది. షటప్! పార్వతి గురించి మాట్లాడకు. దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆనందంగా ఉంటావు కదా, ఎందుకు డల్గా ఉన్నావు దేవా? నీలాంటి రాక్షసులు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారు కదా, చిరాకేస్తుంది. శూర్పణఖవి నువ్వు. మనమిద్దరం భార్యాభర్తలం దేవా. మెడలో మంగళసూత్రాలు వేసుకొని బంధం ఏర్పడిందని చెప్పుకునే నువ్వు నాకు భార్యవి కాలేవు. మనసులో ఎప్పుడో ముడిపడ్డా పార్వతి నా సీత నా భార్య. స్టాప్ ఇట్! ఇప్పుడు పిలు నన్ను రామయ్య అని. అలాగే ఆ నోటితోనే పార్వతిని సీత అను. కట్టుకున్న భార్యని ఎదురుగా పెట్టుకొని మనం జీతం ఇస్తే బతికే పని మనిషిని ఆ దరిద్రపు దాన్ని భార్య అంటావా? చిచి, ఇంత దిగజారుతావనుకోలేదు. దిగజారింది నువ్వు. నేను తాళి కట్టకపోయినా నా భార్యనని చెప్పుకొని తిరుగుతున్నా. నిన్ను నేను పట్టించుకోకపోయినా కట్టం నేను ఇంటికి పట్టపు రానినని ఊరేగుతున్నావు. పిచ్చి ఊహలతో బతుకుతున్నావు. శూర్పణఖవి నువ్వు కాదా? చెప్పు. ఈ తాళి నువ్వు కట్టకపోయినా నువ్వే కట్టినట్టు ఊహించుకొని అఖిలాంటి చేసిన మన పెళ్లిని గౌరవిస్తున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు దేవా? ఆ పార్వతి మెళ్ళ తాళి కూడా కట్టలేదు. దాన్ని ప్రేమించినందుకు మనసులు ముడిపడ్డాయని మూడు ముళ్ళు పడినట్టు ఫీల్ అయ్యి తెగ చెప్పేసుకుంటున్నా. వినడానికి అసహ్యంగా ఉంది నాకు. మనసులో ఒకటైన బంధాన్ని నువ్వు విడతీయలేవు. మా జీవితాల్లోకి నువ్వు కూడా ఆ శూర్పణఖవే. ముక్కు చెవులు కోయించుకొని పారిపోతావు. చూస్తూ ఉండు. తెల్లారెక్క ఎవరు సీతో ఎవరు శూర్పణఖో తేలిపోతుంది దేవా. తెల్లారాక ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఇప్పుడు నా దగ్గర ఉండకు. వెళ్ళు. వెళ్తాను. నీ దగ్గర నుండి మాత్రమే వెళ్తాను. నీ జీవితంలో నుండి మాత్రం వెళ్ళను. చూస్తుండు దేవా. నీలమ్మా, అప్పుడే వచ్చేసావేంటి? ఏం చేయమంటావు? శివరాత్రి కాదుగా జాగరణ చేయడానికి? కాదులే, పెదబాబు గదిలోకి దూరతాను, తెల్లారేదాకా అక్కడే ఉంటానని తెగ చెప్పేసుకున్నావు కదా, ఇంతలోనే బయటపడ్డావు. ఏమైందా అని అడిగానంతే. నాతో ప్రేమగా మాట్లాడుతూ ఉండేదాన్ని, కాని ఆయన గారు ప్రేమించిన దాని గురించి ఆలోచిస్తున్నారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,